దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. 5వ తేదీ వరకు ఆయన తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. గుడిపల్లె మండలం పొగురుపల్లిలో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు ఇవాళ శ్రీకారం చుడతారు. సుమారు 3,847 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న 12 పరిశ్రమలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ పరిశ్రమల ద్వారా దాదాపు 23,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే మరో 1,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమక్షంలో అధికారులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. వీటితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అబిస్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించిన చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం 200 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం మంజూరు చేసిన రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించనున్నారు. అదేవిధంగా PMAY పథకం కింద నిర్మించిన 5,179 గృహాలకు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. కుప్పం ప్రాంతంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుపై పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం అవుతారు. చివరిగా పొగురుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. శివకుమార్ చెప్పండి, సీఎం చంద్రబాబు అయితే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? చూసుకున్నట్లయితే చంద్రబాబు పర్యటన అయితే కన్ఫర్మ్ అయింది. ఈ రోజు రేపు మొన్నటికి సంబంధించి కుప్పం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు అనేక అంశాలపైన అయితే వస్తున్నారు. ఇక్కడ మరి ముఖ్యంగా అయితే భారీ పరిశ్రమలకు సంబంధించి చూసుకున్నట్లయితే 3,547 కోట్ల పెట్టుబడులకు సంబంధించి తీసుకొస్తున్నారు. అనేక శంకుస్థాపనలు చేస్తున్నారు. మరి చూసుకున్నట్లయితే ఏదైతే కమ్యూనిటీకి సంబంధించినటువంటి భూ సమస్య 60 సంవత్సరాల భూ సమస్యను కూడా పరిష్కరించే దృష్టి అయితే వెళ్తున్నారు. దాదాపుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా పట్టాలు అయితే మంజూరు చేస్తున్నారు. మరి జనసం పార్క్ కావచ్చు, గెస్ట్ హౌస్ ప్రారంభం, డిపో నిర్మాణం అనేక అంశాలపైన చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి అట్లా కూటమి నాయకులు కావచ్చు, అట్లా కార్యకర్తలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. రైట్ శివకుమార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.